అందరికీ నమస్కారం మిత్రులాగా మన ఛానల్కి అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు మన ఛానల్లో మాట్లాడుకోబోతున్న టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ మధ్య కాలంలో మలయాళం నుంచి వస్తున్న సినిమాలు మన మైండ్ని ఎంత బ్లాక్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా రీసెంట్గా హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచిన ఒక మైండ్ బెండింగ్ థ్రిల్లర్ మూవీయే ఈ సంభవం అధ్యాయం 1. ఈ సినిమా చూసిన తర్వాత అసలు స్క్రీన్ మీద ఏం జరిగింది, ఎవరు ఎక్కడికి వెళ్లారు, ఆ టైం లూప్ గోలేంటి అని మీకు బుర్ర పాడయ్యే అన్ని డౌట్స్ వచ్చుంటాయి. బ్రెయిన్ అంతా ఒక సెకండ్ ఆగిపోయిన ఫీలింగ్ కూడా వచ్చుంటుంది. సో ఆ డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేస్తూ నాకు అర్థమైన కొన్ని హిడెన్ డీటెయిల్స్, థియరీస్ మరియు అసలు కథ ఏంటి అనేది మీ ముందుంచడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ భయ్యా, ఈ వీడియో ప్యూర్లీ స్పాయిలర్స్తో నిండి ఉంటుంది. మీరు ఇంకా సినిమా చూడకపోతే వెంటనే వెళ్ళి ఆ తర్వాత ఈ వీడియో చూడండి, లేదా మీకు ఆ థ్రిల్ మొత్తం పోతుంది. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా విషయానికొచ్చేద్దాం. అసలు సినిమా స్టార్టింగ్లో ఏం జరిగింది అనేది మనం గట్టిగా అబ్జర్వ్ చేయాలి. సినిమా మొదట్లో మనకొక పోర్చుగీస్ మహిళ కనిపిస్తుంది. తన భర్తని, అతని లవర్ని చంపేసి పాతిపెట్టడానికి తీసుకెళ్లడం మనం చూస్తాం. ఇక్కడ మీరు సరిగ్గా ఫోకస్ చేస్తే వాళ్ల శరీరం మీద చిన్న గాయాలు, చేతికి దెబ్బలు కనిపిస్తాయి. దీని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? వాళ్ళని ఆవిడ అంత ఈజీగా ఏం చంపలేదు. వాళ్ల మధ్య చాలా పెద్ద గొడవలు, పోరాటాలు జరిగాయి అని ఆ దెబ్బలు చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ డైరెక్టర్ చాలా సటిల్గా ఆ స్ట్రగుల్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది మనం క్యాచ్ చేయాలి. ఇక రెండవ విషయానికొస్తే టైం లూప్లో జంతువులు. ఈ సినిమాలో మనకు మనుషులతో పాటు చాలా రకాల జంతువులు, పురుగులు కనిపిస్తూ ఉంటాయి. ఒకచోట రక్తపింజరా పాము కనిపిస్తుంది, ఇంకో చోట జలగలు, నట్టలు, స్నేల్స్ ఇలా చాలా చూపించారు. ఇవి వేర్వేరు కాలాలలో టైం లైన్స్లో ఉన్న క్రీచర్స్. కానీ నాకు గట్టిగా ఏమనిపించిందంటే మనుషులు మాత్రమే కాదు, ఈ జంతువులు కూడా ఈ టైం లూప్లో ఇరుక్కుపోయాయి అని. ఉదాహరణకి ఏళ్ల క్రితం ఉన్న రాజు 2024కి టైం ట్రావెల్ చేసి వచ్చినప్పుడు అతనితో పాటు అతని గుర్రం కూడా అక్కడ రావడం మనం చూసాం. ఇంతకుముందు కూడా ఆ గుర్రం వేరే టైంలో కనిపిస్తుంది. అంటే టైం ట్రావెల్ అనేది కేవలం మనుషులకే పరిమితం కాలేదు. ఎవరైతే గట్టిగా అరవడం లేదా రక్తం చిందించడం చేస్తారో వాళ్ళు ఈ టైం లూప్లో పడి వేరువేరు కాలాలకి ప్రయాణిస్తారు. సినిమాలో ఎక్కడా కూడా ఓన్లీ హ్యూమన్సే టైం ట్రావెల్ చేస్తారు అని చెప్పలేదు. కాబట్టి ఆ పోర్చుగీస్ మహిళ ఉన్న టైంలో చూపించిన ఆ వైపర్ పామే తర్వాత మన హీరో ఆనంద్ వాళ్ళ టైంలో కూడా ఇరుక్కుపోయి కనిపించింది అని మనం గట్టిగా నమ్మచ్చు. మూడవ పాయింట్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అదే ఆ పెద్ద మనిషి కథ. ఇది ఇంకొంచెం డీప్గా ఆలోచించే విషయం. పోర్చుగీస్ మహిళ కథ నడుస్తున్నప్పుడు అక్కడొక పెద్ద మనిషి ఆవిడతో ఇక్కడ ఏదో తేడాగా ఉంది అని చెప్పడం మనం చూస్తాం. ఎన్నో ఏళ్ల తర్వాత స్టీఫెన్ జార్జ్ వాళ్ల కథ చూపించినప్పుడు సేమ్ అదే మనిషి అదే ఫేస్తో స్టీఫెన్కి కూడా అలాంటి మాటలే చెబుతాడు. ఇక్కడ మీకు ఖచ్చితంగా ఒక డౌట్ రావచ్చు, అతను టైం ట్రావెల్ చేసి వచ్చాడు అని. కానీ అది అసాధ్యం భయ్యా. ఒకవేళ అతను టైం ట్రావెల్ చేసి ఉంటే ఆ లూప్ నుంచి పాస్ట్లో బయటికి వచ్చి ఇన్ని ఏళ్లు బతికి మళ్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి తిరిగి స్టీఫెన్ జార్జ్తో అదే అడవికి రావడం అనేది నమ్మశక్యం కాని విషయం. మరి అసలు అతను ఎవరు? ఆ పోర్చుగీస్ మహిళ ఉన్న టైంలో ఉన్న వ్యక్తి యొక్క వారసుడు అయి ఉండాలి. అంటే అతను ఆ లూప్లో ఇరుక్కుపోయినా అతని పెళ్లం పిల్లలు బయట ప్రపంచంలో ఉంటారుగా. వాళ్లు పెరిగి పెద్దవాళ్లయ్యి వాళ్ల పిల్లలు అలా వచ్చిన తరం వాడే ఈ కొత్త క్యారెక్టర్. డైరెక్టర్ ఈ విషయాన్ని చాలా తెలివిగా ఒకే యాక్టర్ని పెట్టి మన బుర్రకి ఒక చిన్న పజిల్ లాగా వదిలేశారు. 2 సార్లు ఒకే ఫేస్తో సుపీరియర్స్కి వార్నింగ్ ఇవ్వడం అనేది ఆ లీనియేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. నాలుగవ విషయం వచ్చి సిద్ధార్థ గురించి. సిద్ధార్థ విషయానికొస్తే అతను ఆ పోర్చుగీస్ రాజు కాలం నాటివాడు అని సినిమాలో చెప్పారు. కానీ మనకు మోడర్న్ ఎరాలో చూసినప్పుడు అతను ఒక పోలీస్ ఆఫీసర్గా లేదా ఫారెస్ట్ ఆఫీసర్గా అడవిలో కనిపిస్తాడు. అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది? ఆ అడవిలో ఎన్నో వందల ఏళ్ల నుంచి చాలా మంది పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్లు ఇరుక్కుపోయి చనిపోయి ఉంటారు. సిద్ధార్థ చాలా శతాబ్దాలుగా ఆ అడవిలో ఇరుక్కుపోయాడు కాబట్టి అతనికి విషయాలు తెలుసు. చనిపోయిన ఎవరో ఒక ఆఫీసర్ బట్టలు వేసుకుని ఆ క్యారెక్టర్లోకి పరమకాయ ప్రవేశం చేసినట్టుగా అతను ఆ ఐడెంటిటీ తీసుకుని ఉంటాడు అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడబోయే 5వ పాయింట్ ది మోస్ట్ ఫ్యాసినేటింగ్ ఎలిమెంట్. అదే ఆ కాకి దేవుడు మరియు రామాయణం లింక్. ఈ సినిమాలో కాకిని ఒక దేవుడిలాగా చూపించడం చాలా కొత్తగా అనిపించింది. అట్ వేరియస్ టైమ్స్ ఈ కాకి ప్రపంచాన్ని, విశ్వాన్ని అంతా గమనిస్తున్న ఒక పరమాత్మలాగా కనిపిస్తుంది. స్టార్టింగ్ గ్రాఫిక్స్లో మనకు చాలా డీటెయిల్గా కొన్ని విషయాలు చూపించారు. ఆ గ్రాఫిక్స్ ఎండింగ్లో హనుమంతుడు లంకకి దూకడం మనం చూడొచ్చు. అంటే ఈ గ్రాఫిక్స్లో చూపించిన చాలా విషయాలు రామాయణంతో లింక్ అయ్యున్నాయి. అక్కడ గ్రాఫిక్స్లో ఒక జింక కనిపిస్తుంది. ఆ జింక బాణం దెబ్బకి చనిపోతుంది. దీని అర్థం మారీచవధ. ఒక డేగ, గరుడ, జటాయువు కనిపిస్తాయి. హనుమంతుడు లంకని దహనం చేయడం, ఒక పెద్ద భవనం తగలబడ్డం చూపించారు. ఈ సింబల్స్ అన్నీ రామాయణ యుద్ధాన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. అక్కడ ఒక వార్ పిక్చర్లో జెండా మీద పాము బొమ్మ ఉంది. ఆ పాము బొమ్మ ఉన్న జెండా పట్టుకుంది ఎవరో కాదు, రావణాసురుడి కొడుకు ఇంద్రజిత్తుడు. అతను నాగశాస్త్రాన్ని వాడినప్పుడు ఆ నాగశాస్త్రాన్ని ఎదుర్కోవడానికి గరుడ దేవుణ్ణి పంపినట్టుగా ఇక్కడ ఆ కాకి దేవుడు గరుడుణ్ణి పంపాడు అని తెలుస్తుంది.
అలాగే సీతని అపహరించడానికి రావణాసురుడు వచ్చినప్పుడు లేడీ రూపంలో వచ్చిన మారీచుడిని చూడగానే సీత అడుగుతుంది. రాముడు వెళ్లి బాణం వేస్తాడు. ఆ టైంలోనే రావణాసురుడు సీతని ఎత్తుకుపోతుంటే కాకి పంపిన జటాయువు అడ్డం వెళ్లి ప్రాణాలర్పిస్తాడు. ఈ సీక్వెన్స్ అంతా ఆ కాకి దేవుడి కంటితో చూపించారు. 6వ పాయింట్, రాజుకి రావణాసురుడికి ఉన్న పోలికలు. ఇంక దీనిని మన సినిమా స్టోరీతో లింక్ చేస్తే ఆ పోర్చుగీస్ రాజుకి రావణాసురుడికి చాలా దగ్గర పోలికలున్నాయి. ఇద్దరూ వేరే దేశం నుంచి సముద్రం దాటి వచ్చిన వాళ్లే. రావణాసురుడు దేవాల్ని ఎదిరించిన రాక్షసుడు, ఎన్నో దేవతలని హింసించాడు. ఈ పోర్చుగీస్ రాజు దేవుడంటే నమ్మకం లేనివాడు, అథీయిస్ట్. అతను గుడ్లను, టెంపుల్స్ ని కూల్చేసి విగ్రహాలని ధ్వంసం చేసేవాడు. రావణాసురుడు గూదేవి కుత్తుడైన సీతను అపహరిస్తే ఈ రాజు అడవికి చెందిన భూమిదేవతను ఎత్తుకెళ్దానికి వస్తాడు. రామాయణంకి ఈ సినిమాకి ఇంత గొప్ప ప్యారలల్ స్టోరీ తీసుకురావడం మాత్రం డైరెక్టర్ తెలివికి నిదర్శనం. 7వ పాయింట్ వచ్చి టైం ట్రావెల్ తిక్కమక్క. ఆనంద్ వాళ్ల కథ 2024లో జరుగుతుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఆనంద్ కూతురు క్యారెక్టర్ రెజీని ఎవరో కాల్చి చంపేస్తారు. అంటే ఆ స్టోరీ టైం లైన్ 2040స్లో లేదా 50స్లో జరుగుతుందన్నమాట. అక్కడ తుపాకీ దెబ్బ తిగిలిన రెజీ టైం ట్రావెల్ చేసి 2024కి వచ్చాడు అని మనకు తెలుసు. కానీ అతని డెడ్ బాడీ 2024లో ఎలా దొరుకుతుంది? ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. దెబ్బ తగిలిన వెంటనే రెజీ చనిపోలేదు. ప్రాణాలు పోయేలోపు అతను టైం ట్రావెల్ చేసి 2024కి రీచ్ అయ్యాడు. అక్కడే ప్రాణాలు వదిలేశాడు కాబట్టి 2024లో వాళ్ళకి అతని బాడీ కుక్కుపోయిన స్థితిలో దొరుకుతుంది. అదేవిధంగా అశోకన్ గురించి చూస్తే అతను ఎలా చనిపోయాడో సరిగ్గా చూపించలేదు. కానీ ఆనంద్ అతని డెడ్ బాడీ చూసినప్పుడు మెడ మీద ఒక ఎర్ర మచ్చ కనిపిస్తుంది. ఆ అడవిలో ఉన్న క్రిమినల్స్ ఆనంద్ను కూడా అలానే మెడ నులిమి చంపేయాలనుకుంటారు. దీని బట్టి టైం ట్రావెల్ చేసి వచ్చిన అశోకన్ని తమ్మల్ని అరెస్ట్ చేయడానికి పాస్ట్ నుంచి వచ్చిన పోలీస్ అనుకుని ఆ క్రిమినల్స్ ఏ చెట్టుకి కట్టి మెడ నులిమి చంపేసి చెట్టుకి కట్టేసి ఉంటారనేది నా గెస్. 8వ విషయం, ఆనంద్కి కనిపించిన తలలేని రూపం. ఆనంద్ ఫస్ట్ టైం ట్రావెల్ చేసి ఆ పోర్చుగీస్ మహిళ ఉన్న చోటికి వెళ్లినప్పుడు అతనికి కొన్ని హెజ్జలు కనిపిస్తాయి. అక్కడే ఆవిడ తన భర్త లవర్ని పాతిపెట్టింది. తర్వాత తల లేకుండా ఒక రూపం వచ్చి ఆనంద్ను తాకుతుంది. అసలు తల లేకుండా ఎవరైనా బతుకుతారా? ఇదంతా ఆనంద్ మైండ్లో క్రియేట్ అయిన ఒక భయం మాత్రమే. ఎందుకంటే అశోక నా కథ చెప్పినప్పుడు ఆనంద్ చాలా భయపడిపోతాడు. ఆ భయంతోనే టైం ట్రావెల్ చేశాడు కాబట్టి ఆ పోర్చుగీస్ ఆవిడని చూడగానే సాయిప్లు, దెయ్యాలు అని అతని సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న భయం వల్లనే ఆ తలలేని రూపం కనిపిస్తుంది. అందుకే అది కేవలం ఆనంద్ భ్రమ మాత్రమే. అందుకే ఆవిడ మాట్లాడగదు, ఆవిడికి షాక్ అవ్వదు. అది కేవలం ఆనంద్ భ్రమ. ఇప్పుడు 9వ పాయింట్, అసలు ఈ లూప్ అంతా ఎలా మొదలైంది అనేది ఆర్డర్లో చూద్దాం. సినిమా అసలు కథ ఏంటో టైం లైన్ ప్రకారం క్లియర్గా మాట్లాడుకుందాం. 100 ఏళ్ల క్రితం ఆ అడవిలో ఉన్న గిరిజనులు ఆ కాకిదేవుణ్ణి పూజించేవాళ్లు. గర్భిణీ స్త్రీలు ఆ కాకులకు ఆహారం పెడితే పుట్టబోయే పిల్లలు బలవంతులుగా గొప్ప గుణాలతో పుడతారు అని వాళ్ల గట్టి నమ్మకం. అలాంటి టైంలో దేవుడంటే గిట్టనిని ఆ పోర్చుగీస్ రాజు అక్కడ అడుగు పెడతాడు. కేరళలోని టెంపుల్స్ అన్నీ ధ్వంసం చేసి విగ్రహాలను వాళ్ల దేశానికి పంపిస్తూ ఉంటాడు. గిరిజనుల మధ్య పెరిగిన సిద్ధార్థ ఈ కాకిదేవుడి గురించి రాజుకి నమ్మకద్రోహం చేసి మొత్తం కథ చెప్పేస్తాడు. రాజు తన సైన్యంతో వచ్చి ఆ విగ్రహాన్ని తరలించాలని చూస్తే అదస్సలు కదలదు. కోపంతో ఆ రాజు పూజించే వాళ్లందర్నీ దారుణంగా చంపేసి కాకులను తగలపెడేస్తాడు. గిరిజనుల రక్తం నేలమీద పడగానే వాళ్ల అర్ధనాదాలు విన్నప్పుడు ఆ కాకిదేవుడి వేసి శాపానికి వాళ్లంతా ఒక టైం లూప్లో ఇరుక్కుపోతారు. అప్పటినుంచి ఆ అడవిలో ఎవరైతే రక్తం చిందిస్తారో, గట్టిగా అరుస్తారో వాళ్లంతా ఈ లూప్లోకి లాక్కుపోతారు. 10 మరియు 11వ పాయింట్, ఎస్కేప్ ప్లాన్ మరియు పారాడాక్స్ గురించి. ఈ లూప్ నుంచి తప్పించుకోవడానికి సిద్ధార్థ చెట్ల మీద కొన్ని సింబల్స్, సర్కిల్స్ గీస్తాడు. అడవి మనుషులు మంచిది జరగాలని విగ్రహం చుట్టూ ప్రదక్షిణాలు చేసేవాళ్లు. ఏవైనా స్ట్రేట్ లైన్లో నడిస్తే వాళ్లు తెలియగానే విగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్లు అడవి నుంచి బయటకు పోలేకపోతారు. అదే వరుసలో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో సర్క్యులర్గా విగ్రహం చుట్టూ తిరిగితే స్ట్రెయిట్ లైన్ ఫామ్ అయ్యి లూప్ నుంచి బయటపడచ్చని సిద్ధార్థ గ్రహించి ఆ హింట్స్ ఇస్తాడు. ఇవి అర్థం చేసుకునే పీటర్, చిన్నపిల్లడిగా ఉన్న రెజీ బయటపడతారు. యాక్సిడెంట్ అయ్యి చనిపోయేలోపు పీటర్ ఆ సర్కిల్స్ ని రోడ్ మీద డ్రా చేస్తాడు, కానీ ఎవరికీ చెప్పలేకపోతాడు. రెజీ పెద్దవాడయ్యాక ఈ విషయాలు మర్చిపోతాడు. ఇక మెయిన్ క్లైమాక్స్ పారాడాక్స్ కి వస్తే, ఆనంద్ తన తండ్రిని స్టీఫెన్ జార్జ్ ఇంకా వేరే పోలీసుల్ని కాపాడాలని ట్రై చేస్తాడు. కానీ వాళ్లు బయటకు వచ్చిన టైం లైన్ 1994లో అప్పటికే చిన్నపిల్లడిగా ఉన్న ఆనంద్ ఉన్నాడు. ఇప్పుడు ఈ 30 ఇయర్స్ ఆనంద్ కూడా వెళ్తే ఒకే టైం లైన్ లో ఇద్దరు ఆనందులు, ఒకడు బేబీ, ఇంకొకడు 30 ఇయర్స్ ఓల్డ్. అది ఇంపాసిబుల్. అందుకే ఆనంద్ తనని తాను కాల్చుకుని ఆ రక్తంతో 2024కి ట్రావెల్ చేస్తాడు. 1994లో బయటపడిన స్టీఫెన్ జార్జ్ తో పెరిగిన చిన్న ఆనందే 2024లో పెద్ద ఆనంద్గా హాస్పిటల్ బెడ్ మీద మేల్కొంటాడు. అంటే తన తండ్రిని కాపాడిన మెమరీతో కొత్త ఆనంద్ ఈ ప్రెజెంట్ రియాలిటీలోకి వస్తాడు. ఇక్కడ అసలు లూప్లో ఇరుక్కున్న పాత ఆనంద్ వల్ల తండ్రి బ్రతికి ఈ కొత్త ఆనంద్ హ్యాపీగా ఉన్నాడు.
చివరిగా మూవీ ఎండింగ్ ఇంకా సిద్ధార్థ మాస్టర్ ప్లాన్ గురించి. ఆనంద్ ఛార్జ్ తీసుకున్నాక చనిపోయిన అశోకన్ని చూడ్డం, మళ్లీ ట్రైన్, ఆ లేడీ, తబ్బుమని ఒక అమ్మాయి కారు ముందు దూకడం జరుగుతాయి. అప్పుడు రాజు గుర్రంతో అడవిలోంచి రావడం మనం చూస్తాం. దీనర్థమేంటి? లూప్ ఇంకా బ్రేక్ కాలేదు. వాళ్లు బయటకు వచ్చారు కానీ లూప్ అక్కడే ఉంది. సిద్ధార్థ చాలా ఈజీగా ఆ సర్కిల్స్ గురించి తెలుసు కాబట్టి లూప్ నుంచి బయటకు రావచ్చు. కానీ తన ద్రోహం వల్లే ఇంతమంది బలయ్యారు అన్న పాపభీతితో ఈ లూప్ అసలు మొదలవడానికి కారణమైన రాజు దడిని ఆపగలిగే వ్యక్తి కోసం అతను వెయిట్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి మన ఆనందే. ఆనంద్ ఆ పాస్ట్లోకి వెళ్లి అసలా ఇన్సిడెంట్ జరగకుండా ఆపితే కాని ఈ టైం లూప్ ఎండ్ అవ్వదు. అందుకే సిద్ధార్థ అక్కడే ఉండిపోతాడు. ఇదే వాళ్లు తీయబోతున్న సెకండ్ పార్ట్కి అసలు సిసిలవున ప్లాట్ పాయింట్. సో మిత్రులారా, ఇదండి నాకు అర్థమైన సినిమా కథ. టైం లూప్ సీక్రెట్స్ ఇంకా తల బద్దల కొట్టే థియరీస్. ఈ చిన్న ఎక్స్ప్లెనేషన్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకేమనిపించింది? ఈ టైం పారాడాక్స్లో మీకు ఇంకా కొత్త డౌట్స్ ఏవైనా వచ్చాయా అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాసి నాకు తెలియచేయండి. మీరిచ్చే ఫీడ్బ్యాకే నాకు బూస్ట్. వీడియో నచ్చితే పక్కాగా ఒక లైక్ వేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ థియరీని షేర్ చేయండి. మరియు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక మంచి మైండ్ బెండింగ్ మూవీతో ఇంకొక కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బాయ్.